జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలని మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఓటర్లను సీఎం రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టడం చూశాం కానీ కాంగ్రెస్ భయపెడుతోందని ఆక్షేపించారు. కేంద్రం నిధులతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని బూరా నర్సయ్య స్పష్టం చేశారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎప్పుడు మా ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఈ ఒక్క అంశం చాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి పట్ల వాళ్ళ యొక్క జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ కానీ అనేకటువంటి స్లమ్స్ కానీ డెవలప్ కావాలంటే ఈ రెండు పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఓటర్లను సాధారణంగా ఎవరైనా ప్రలోభ పెడతారు. ఎవరైనా ఓటర్లని అధికార పార్టీ ప్రలోభ పడుతుంది. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అలాంటి నా కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే రేషన్ బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, గ్యాస్ సబ్సిడీ బంద్ అవుతుంది, ఉచిత బస్సు బంద్ అవుతుంది అని బ్లాక్మెయిల్ చేస్తే నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ టీఎం స్వర్గీయ స్టేషన్ ఉంటే ఎప్పుడో శాశ్వతంగా ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా బ్యాన్ చేసేవాడు. కాంగ్రెస్ మంత్రులను చూస్తే చాలా పిటి అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. ఒకప్పుడు చిన్నప్పుడు సినిమా పాట ఉండే, నేను రాను బిడ్డో